వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయాలు ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని నాకు మాట్లాడినానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలు పెట్టామా? మిమ్మల్ని ఏమన్నా ఏమి లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారు ఏమో తను కూడా చాలా నేను ఎప్పుడు మీరే సాక్షి. నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిసి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాజకీయ ఓంభక్తి భావాలను పెరిగినాడుగా నేను ఎప్పుడు కూడా ఒక ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయలేను. తప్పుగా కాదు, చూడలేదు, కామెంట్ కూడా చేయలేను. ఆడమనిషి అంటే అంత గౌరవించా నేను. ఒక ఆడమనిషి వాడు ఈడు ఎదవని చూస్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోటి అంటారు, మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగిన తర్వాత ఎంత ఉదారంగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టికట్టారు, చేతులు కట్టికట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి వీడియో. అంటే యాక్టివ్గా ఉన్న వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొన్ని అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్ర రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితికి వచ్చింది? ఎవరు మనశాంతి రాకుండా బతుకుతున్నారు ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే దారి నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 15 మీటర్లు ముందుకు వెళ్ళిపెట్టి సరిపోయింటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళు మటుకు లోపలేస్తే చాలా తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరిస్తాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారిపై ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణామాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి ఇమేజ్ ఎంతో డ్యామేజ్ అవుతుంది సార్. ఆలోచించాం మనం. నేను చెప్తున్నాను విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది. నా ఉద్దేశం నాన్నగారిని మాట అనాలని కాదు. మీరే చూసారండి యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం జనాలు మంచి పేరు తెచ్చుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు నెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ అయిన తర్వాత నిజంగా ఆయన పిహెచ్డి నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలక మండలి సభ్యుడు, 43 yearsకి ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే టూరిజం వెళ్ళిపోయినా. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్షియస్తో భావోద్వేగ సంబంధం ఏర్పడింది, నాకు ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నిజంగా లేదు ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా రోజులు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వద్దాను, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలంలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీలో ఒకటి వార్మిక్ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతాను, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అవును మీకు చెప్పినటువంటి మాట, మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది,